వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో పాయింటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మనం ఏదైనా ఒక వేరియబుల్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేసామనుకోండి. దీని మీనింగ్ ఏంటి? మనము ఏ అనే నేమ్ మీద ఇంటీజర్ డేటా టైప్తో సమ్ మెమరీ రిజర్వ్ చేస్తున్నాం. మన మెమరీలో ఒక 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ చేస్తున్నాం విత్ ద నేమ్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఎక్కడైతే మెమరీ రిజర్వ్ చేసుకుందో ఆ మెమరీకి ఒక మెమరీ లొకేషన్ అని ఉంటుంది కదా, ఒక అడ్రస్ ఉంటుంది కదా ఆ మెమరీకి. అంటే ఎక్కడ పడితే ఇప్పుడు ఏ ఎక్కడుంది అని చెప్పాలంటే పలానా అడ్రస్ దగ్గర ఉంది అని చెప్తాము. అంటే ఏమవుతుంది, ఏ అనేది మెమరీలో ఒక అడ్రస్ దగ్గర 2 bytes ఆఫ్ మెమరీని రిజర్వ్ చేసుకుంది ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తే. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నప్పుడు దానికి కొంత అడ్రస్, మెమరీ అడ్రస్ అనేది కూడా అసోసియేట్ అయి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాయింటర్స్ అంటే ఏంటంటే, పాయింటర్స్ ఆర్ వేరియబుల్స్. పాయింటర్స్ కూడా వేరియబుల్సే విచ్ హోల్డ్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో ఇప్పుడు ఏంటి, పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్లే. ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, వేరే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ ఉంది, ఏ ఈక్వల్ టు 2 అంటే 2 ఏంటి, ఏలో ఏముంది 2 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకోండి, ఇంట్ స్టార్ p1. సో ఈ p1 ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇది p1 అనుకోండి. ఈ p1 ఏమని చెప్పాను, నేను నార్మల్ వేరియబుల్ లాగా ఇంట్ ఏ అని డిక్లేర్ చేయాలి, ఇంట్ స్టార్ p1 అని డిక్లేర్ చేసా. స్టార్ అంటే దీని అర్థం ఏంటంటే పాయింటర్ వేరియబుల్ది. సో ఈ పాయింటర్ వేరియబుల్ ఏమి హోల్డ్ చేస్తుంది అంటే, ఇప్పుడు నేను p1కి ఏం అసైన్ చేశాను, నార్మల్ వేరియబుల్ ఏకి అయితే ఏం అసైన్ చేశాను, 2 వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు దీనికి p1కి ఏం అసైన్ చేశాను, అడ్రస్ ఆఫ్ యాంపర్సెంట్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ఏకి అడ్రస్ p1 వాల్యూ ఉంటుంది. ఏ ఎక్కడ లొకేట్ అయింది, మెమరీలో 1002 దగ్గర లొకేట్ అయింది. సో ఈ p1లో ఉండే వాల్యూ ఏమైంది, 1002 అయింది. ఈ 1002 అంటే ఏంటి, 1002 అంటే ఈ వేరియబుల్ ఏ ఎక్కడైతే మెమరీలో స్టోర్ అయిందో ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్. అయితే ఇప్పుడు ఈ p1 ఏమి హోల్డ్ చేస్తుంది, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ హోల్డ్ చేసింది. సో ఏదైనా ఒక వేరియబుల్ వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ లొకేషన్ హోల్డ్ చేస్తే దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటారు. సో ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ పాయింటర్ అనుకోండి, ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. క్యారెక్టర్ వేరియబుల్ అనుకోండి, క్యారెక్టర్ పాయింటర్ అనుకోండి, క్యారెక్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్సే హోల్డ్ చేస్తుంది. సో అందుకని పాయింటర్స్ ఆర్ ఆల్సో ఏ వేరియబుల్స్ విచ్ హోల్డ్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. అర్థమైంది కదా. సో పాయింటర్ అనేవి కూడా ఒక వేరియబుల్, అవి వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తాయి. అంటే మనకి ఎప్పుడైనా ఏ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ చేసామో ఆ అడ్రస్తో ఏమైనా మ్యానిపులేషన్స్ చేయాలనుకోండి, ఆ ఏ యొక్క స్టోర్ చేసిన అడ్రస్ని యాక్సెస్ చేసుకోవాలి అని అనుకోండి, అప్పుడు ఈ పాయింటర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి డిక్లరేషన్లో డిఫరెన్స్ ఏంటంటే, స్టార్ ఉంటుంది. పాయింటర్ వేరియబుల్కి స్టార్తో ప్రిసీడ్ అయి ఉంటుంది, నార్మల్ వేరియబుల్కి అలా ఉండదు కదా. సపోజ్ ఇంటి ఏ ఉంది, ఇది నార్మల్ వేరియబుల్. అలా కాకుండా ఇంట్ స్టార్ పి అని ఉంటే ఏంటి, ఇది పాయింటర్ వేరియబుల్ ఆఫ్ ద టైప్ ఇంటీజర్ పాయింటర్స్ ఉంటాయి, క్యారెక్టర్ పాయింటర్స్ ఉంటాయి, పాయింటర్స్ టు అరేస్ ఉంటాయి, పాయింటర్స్ టు ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ఇది ఇంటీజర్ పాయింటర్ విత్ ద నేమ్ p, ఇది నార్మల్ వేరియబుల్ ఇంటి ఏ. ఇప్పుడు pలో ఏముంది, ఏ యొక్క అడ్రస్ ఉంది, ఏ ఎక్కడ మెమరీ లొకేషన్లో స్టోర్ అయిందో ఆ అడ్రస్ p హోల్డ్ చేస్తుంది. సో అందుకని దీన్ని పాయింటర్ వేరియబుల్ అంటారు. సో పాయింటర్ వేరియబుల్కి నార్మల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఎలా చూస్తామంటే, స్టార్ వల్లే. స్టార్ ఉందంటే అది పాయింటర్ వేరియబుల్. సో పాయింటర్ వేరియబుల్కి డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి, డేటా టైప్ స్పేస్ స్టార్, దీన్ని ఆస్ట్రిక్ సింబల్ అంటారు కదా. సో డేటా టైప్ స్పేస్ ఆస్ట్రిక్ సింబల్, పాయింటర్ నేమ్, సెమికాలన్. ఎగ్జాంపుల్ స్టార్ ఇంటి స్టార్ p, క్యార్ స్టార్ p. సో వీటికి కూడా డేటా టైప్స్ ఉంటాయి. ఇంటి పాయింటర్ అంటే
ఇంటీజర్ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్ మాత్రమే స్టోర్ చేస్తుంది. క్యార్ పాయింటర్ అయితే క్యార్ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో ఆ అడ్రస్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఇంటిలో క్యార్ డేటా టైప్ అడ్రస్, క్యార్లో ఇంటి డేటా టైప్ అడ్రస్ స్టోర్ చేయలేమన్నమాట. సో పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఆఫ్ ద సేమ్ టైప్. ఇనిషియలైజేషన్ ఎలా చేస్తామంటే పాయింటర్కి వాల్యూ ఎలా ఇస్తాము, పాయింటర్లో ఏ వాల్యూ ఉంటుంది, వేరే మెమరీ వేరియబుల్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, అంటే మనం అడ్రస్ని ఇవ్వాలి పాయింటర్కి వేరియబుల్గా. సో మనం అడ్రస్ని ఏ ఆపరేటర్తో మనం ఐడెంటిఫై చేస్తాము, యాంపర్సెంట్. సో పాయింటర్ ఏ పాయింటర్కి అయితే మనం వాల్యూ ఇవ్వాలో పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు యాంపర్సెంట్, ఏ వేరియబుల్ అడ్రస్ అయితే మనం ఆ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్. సపోజ్ నేను ఇంట ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా, అలాగే ఇంట పి అని ఒక పాయింటర్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేసా. సో ఇది పాయింటర్ వేరియబుల్ కాబట్టి నేను స్టార్ ఆస్ట్రిక్ సింబల్తో డిఫైన్ చేసుకున్నా ఈ వేరియబుల్ని. ఇప్పుడు నేను ఈ పీకి వాల్యూ ఇవ్వాలి, ఏమి ఇస్తాను, పీకి ఏ యొక్క అడ్రస్ని అసైన్ చేస్తున్నా. అడ్రస్ని అసైన్ చేయాలంటే ఏమి వాడాలి, యాంపర్సెంట్ వాడాలి. సో పాయింటర్స్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేసుకుంటారంటే డైనమిక్ మెమరీ అలొకేషన్లో యూజ్ చేసుకుంటారు. పాయింటర్స్ని ఏమైనా అంటారంటే డిరైవ్డ్ డేటా టైప్స్ ఇన్ఎస్సి అని కూడా అంటారు. ఎందుకు డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన డేటా టైప్స్ నుంచి మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డేటా టైప్ని పాయింటర్స్ని, అందుకని పాయింటర్స్ని ఏమో డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారండి. ప్రైమరీ డేటా టైప్స్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకుంటాం కాబట్టి డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఇవి పాయింటర్స్ అంటే ఏంటి, డెఫినిషన్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్.